అవునన్నా, ఇక్కడ ఏంది? ఇక్కడ బీచ్ లో నీళ్లు ఉన్నాయి ఏంది? అవునా, ఇసుక ఒకటే ఉండాలి కదా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనమైతే ప్రజెంట్ అయితే ఋషికొండ దగ్గర అయితే ఉన్నాం. మనమైతే ఋషికొండ బీచ్ కి అయితే వెళ్తున్నాం. వైజాగ్ లో అసలు చాలా ఫేమస్ బీచ్ ఈ ఋషికొండ బీచ్. అండ్ క్రౌడ్ మాత్రం చాలా జనాభా అయితే ఉంటది ఇక్కడైతే. మా ఫ్రెండ్స్ అయితే అక్కడైతే ముందరైతే వెళ్తా ఉన్నాడు. నేను అదిగో అక్కడ కనబడుతుంది కదా, అది ఋషికొండ ఒక కొండ, ఋషికొండ బీచ్. ఇక్కడ నుంచి అయితే మనకైతే దగ్గర ఒక 100 మీటర్స్ అయితే ఉంటుంది. అదిగో వెనకాల కనబడుతుంది, అదే ఋషికొండ అంట. అలా ఇప్పుడు మనమైతే బీచ్ కి వెళ్తున్నాం. అసలు ఆ లోపల మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేసేయాలి. అసలు రచ్చ రచ్చ చేసేయాలి అంతే. ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకైతే ఋషికొండ బీచ్ అయితే వస్తుంది. ఈ రోజు అయితే జనాభా అయితే చాలా తక్కువ అయితే ఉన్నారు. ఇంకా మనమైతే ఇంకా ఈ రోడ్లు అయితే స్ట్రైట్ గా అయితే వెళ్ళాలి. స్ట్రైట్ గా వెళ్తే అదే వ్యూ పాయింట్, అదే ఋషికొండ బీచ్. ఇది ఆర్కే బీచ్ కాదు, ఇది ఋషికొండ బీచ్. ఇది లెఫ్ట్ సైడ్ అయితే చాలా ఫుడ్ కోర్ట్స్ అయితే ఉంటాయి ఇక్కడ. అది నాయుడు గారు కొండ బిర్యానీ. అదిగో కార్ పార్కింగ్ వచ్చేసి 50 రూపీస్, బస్ పార్కింగ్ వచ్చేసి 100 రూపాయలు అంట. కార్లు బైక్లు అయితే ఇక్కడైతే పార్క్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ అయితే ఇక్కడ అన్ని ఇంకా షాప్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఇక్కడ నుంచి అయితే మనం అయితే ఇదే వ్యూ పాయింట్ ఋషికొండ బీచ్. అవునన్నా, ఇక్కడ ఏంది? ఇక్కడ బీచ్ లో నీళ్లు ఉన్నాయి ఏంది? అవునా, ఇసుక ఒకటే ఉండాలి కదా. ఏపీ టూరిజం ఇన్ఫర్మేషన్ అండ్ రిజర్వేషన్ ఆఫీస్ అంట. టూర్ ప్యాకేజెస్ కావాలంటే ఇక్కడైతే బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి అయితే మనమైతే ఇంకా వెళ్తా ఉన్నాం. మా వాళ్ళు చూడండి ఇక్కడ ముందర వెళ్తా ఉన్నాడు. ఇక్కడ బా ఆదివారం కదా, అందుకనే జనాభా అయితే చాలా మంది అయితే ఉన్నాడు అసలు. ఇక్కడ చూడండి పారాలైడింగ్ కూడా ఉంది. ఇక్కడ చాలా వాటర్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి ఇక్కడ. ఏంద్రా ఇది ప్యాలెస్? ఇదే క్యాసిలా? దీని పేరు వచ్చేసి క్యాసిల్ అంట. ఇక్కడ దీన్ని కట్టించి వచ్చేసి అన్నీ అసలు. ఏం పేరు అది? పేరా సందీప్. ఓకే, ఎంతసేపు అయింది కట్టేదానికి? 3 గంటలు లేం కట్టేది. 10 కట్టే నా సూపర్ గా ఉందా. ఈ ఎండలో ఓపిక్ గా కట్టాయంటే అసలు చాలా గ్రేట్ అసలు. ఎవరన్నా ఫాలో చేయాలంటే ఇన్స్టాగ్రామ్ లో sandy.in ఉంటుంది, ఫాలో చేసేది. ఇప్పుడైతే మా వాళ్ళు అయితే ఇంకా మునిగేస్తారంట, స్టార్ట్ చేస్తారు. మా ఫ్రెండ్స్ అయితే హడావిడి అయితే చేస్తారు. ఇంకా యుద్ధం అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకైతే ఇంకా మా అన్న ఫుల్ బిజీగా ఉన్నాడు చూడండి. ఇక్కడ ఫోన్ లో ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ పిల్లకాయలు చూడండి, ఇక్కడ క్రికెట్ అయితే ఆడుతున్నాడు. ఇక్కడ ఈ కొండ వల్లే దీనికి అయితే ఋషికొండ బీచ్ అని అయితే వచ్చింది. ఇక్కడ టాయిలెట్స్ కావాలంటే టాయిలెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. అదిగో ఇక్కడైతే కొన్ని వాటర్ యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడైతే సపరేట్ ట్రైనింగ్ అయితే ఇస్తున్నాడు. ఓఎం సర్ఫ్ స్కూల్ అంట. దీనికైతే సపరేట్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. కావాలంటే ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవచ్చు బీచ్ లో అయితే. అదిగో జనాభా అయితే అసలు అబ్బా హెవీగా ఉన్నాడు అసలు. ఎవరి పాటికి ఎవరు మునగతానే ఉన్నాడు అసలు. అదిగో ఇక్కడ చూస్తే పిల్లకాయల పాటికి పిల్లకాయలు ఇసుకలో ఆడుకుంటా ఉన్నాడు. అది అక్కడ ఉన్నాయి కదా అవన్నీ బోట్ యాక్టివిటీస్. అక్కడ బోటింగ్ కావాలంటే బోటింగ్ అయితే వెళ్ళచ్చు, స్పీడ్ బోట్ కావాలంటే స్పీడ్ బోట్ ఉంది, నార్మల్ బోట్ కావాలంటే నార్మల్ మాత్రం. అసలు ఎండ మాత్రం అసలు హెవీ. జనాలు చూడండి. ఇక్కడ నుంచి ఎక్కడికైనా టాయిలెట్స్ ఉన్నాయి. ఇప్పుడు అటు సైడ్ వెళ్తే బీట్ ద హీట్ ఫుడ్ కోర్ట్స్ కావాలంటే ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయండి. తీసుకోవాలంటే బోటింగ్ చేసే వాళ్ళకి ఏమైనా డ్రెస్సెస్ తీసుకోవాలంటే ఆ ప్లేస్లో అయితే ఉంటాయి. అదిగో ఇక్కడ వచ్చేసి డ్రెస్ చేంజింగ్ వచ్చేసి 30 రూపీస్. ఇక్కడ ఈ బీచ్ లో అయితే ప్రతి ఒక్క యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. అదిగో అక్కడ చూడండి, అక్కడ క్రికెట్ అయితే ఆడుకుంటా ఉన్నాడు. ఎవరి పాటికి పిల్లకాయలు ఆడుకునేదానికి ప్లే గ్రౌండ్ కూడా అవైలబుల్ ఉంది. మాత్రం అసలు ఎండకి అసలు తెలియట్లేదు. క్లైమేట్ మాత్రం చాలా కూల్ గా ఉంది. ఇక్కడంతా టెంకాయ చెట్లు. అదిగో మామూలుగా సండే ఈవినింగ్ టైంలో మాత్రం జనాలు ఇంకా ఎక్కువ ఉంటారు.
అయితే ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయి. ఎవరికైనా బీచ్ రోడ్లో ఎవరైనా వచ్చినప్పుడు అయితే స్నాక్స్ అయితే ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయి. కంకిలు, వాటర్ బాటిల్, చెట్లు కదా, చెట్ల మధ్యలో చాలా ప్రశాంతంగా ఉంది. టెంకాయలు మనం ఇందాక చూపించాము కదా, కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి, కొన్ని ఎల్లో ఫ్లాగ్స్ ఉన్నాయి. అది రెడ్ ఫ్లాగ్ వచ్చేసి వాటర్ క్లోజ్ టు పబ్లిక్ యూజ్ అంట. రెడ్ ఫ్లాగ్ వచ్చేసి మీడియం, ఇలాగా ఒక ఫ్లాగ్కి ఒక్కొక్క ప్లేస్ అయితే ఉంది. ఈ ఎండకి అసలు జనాలందరూ అసలు ఎట్టా మునగుతున్నాడు అసలు. నేను ఇంకా మా వాళ్ళు ఇంకా బీచ్లో అయితే మునగతా ఉన్నాడు, హడావిడి చేస్తాడు. ఇంకా నేను కానీ ఇంకా వెళ్ళి ఇంకా మునగడం అయితే స్టార్ట్ చేయాలి. నేను కానీ హార్స్ రైడ్ కూడా అవైలబుల్ ఉంది. ఇంకా మా వాళ్ళు ఎక్కడున్నాడు అసలు కనిపించలేదు. ఇక్కడే ఉంటా అని చెప్పాడు, అసలు ఎక్కడికి వెళ్ళిపోయినాడు అసలు. వీళ్ళు చెప్పితే మాట అయినాడు, అసలు ఎక్కడికి వెళ్ళాడు అసలు. అంతే ఇంకా ఈ ప్లేస్లో అంతా ఎత్తుకోవాలి. ఎక్కడున్నాడు అసలు 10 నిమిషాల నుంచి ఎతకదానే ఉన్నాడు మా వాళ్ళు. అసలు ఏడున్నాడు అసలు కనిపించలేదు. అదిగోదుగో అక్కడ కనిపించాడు, అక్కడ ముడుగుతున్నాడు మా వాళ్ళు. చూడండి ఇక్కడ అయితే డ్రెస్ చేంజ్ చేస్తున్నా. ఇంకా మా వాళ్ళతో పాటు అయితే నేను మునిగేదానికి అయితే వెళ్ళిపోవాలి. అయితే అక్కడ ఉన్నాడు, ఇంకా మునిగేదానికి అయితే వెళ్ళాలి. ఇక్కడ చూడండి. ఏ విష్ణు, ఏ మునిగినా అయిపోయిందా? మేమైతే ఫైనల్ అయితే బీచ్ లో మునిగేసి ఇంత చేస్తున్నాడు మా అన్న. చాలా నీట్ గా చేస్తున్నాడు. అవార్డు చేస్తాం మా అన్నకి. ఇంకా ఫైనల్ గా అయితే ఇంకా 10 నిమిషాలు అయితే శివుడు అయితే కంప్లీట్ అయిపోతుంది. మా అన్నకి అసలు చాలా హ్యాట్స్ ఆఫ్. అసలు మా అన్న అయితే శివుడు అయితే చేసాడు, శివుడు అయితే తయారు చేసాడు. హర హర మహాదేవ శంభో శంకర.